సంగారెడ్డి జిల్లా గుమ్మడితెల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు సంతోష్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఖమ్మం జిల్లా వరద ముంపుకు గురైన ప్రాంతానికి మాజీ మంత్రి హరీష్ రావు మరియు వారి బృందం వరద బాధితులకు సహాయం చేసే కార్యక్రమంలో కర్రలతో రాళ్లతో జరిపిన దాడిలో హరీష్ రావుకు రక్షణగా నిలబడి తీవ్రమైన గాయాల పాలైన సంతోష్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. పేరుకు కాంగ్రెస్ పాలన ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోలేని దుస్థితి దాపురించిందని, ప్రజా పాలన కూని అయిందని, వరద బాధితులను పరామర్శించడానికి వెళ్తే మాపై కాంగ్రెస్ మూకలు దాడి చేయడం ఏమిటని, దాడి చేసిన వారిని వదిలేసి మాపై తిరిగి కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు, ఖమ్మం ప్రజలు గమనిస్తున్నారని, మీకు అధికారం ఉన్నదని విర్రవీగితే ప్రజలు మీకు సరైన సమయంలో గుణపాఠం చెప్తారని, మాపై దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కష్టపడి మీరు కనిపించారు సర్జరీ అసలు ఉందంట సర్జరీ చేసుకుంటారా కిమ్సేనా తమ్ముడు సంతోష్ రెడ్డి పైన మొన్న ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేయడంలో ఆయన కాలు ఫ్రాక్చర్ కావడం జరిగింది. తమ్ముడిని పరామర్శించడం కోసం మరి నేను, సునీతా లక్ష్మారెడ్డి గారు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఆ తమ్ముడిని పరామర్శించాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేరుకు ప్రజాపాలన, కానీ ఈరోజు ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. వరద బాధితులకు సహాయం చేయడానికి వెళితే, వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళితే కాంగ్రెస్ గుండాలు దాడి చేసి ఇవాళ ఫ్రాక్చర్ చేయడం జరిగింది. ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది. గమ్మత్ ఏంటంటే ఉల్టా మళ్ళీ మా మీదనే కేసులు పెట్టారు. దాడి చేసిన వాళ్ళని వదిలిపెట్టి మా మీదనే కేసులు పెట్టారు. అంటే ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజలకు న్యాయం ధర్మం లేదు. ఇవాళ కేవలం పోలీస్ రాజ్యాన్ని నడిపిస్తూ, ప్రతిపక్షాలను అణచివేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేస్తూ, ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా, ప్రతిపక్షాల మీద ఉల్టా కేసులు పెట్టే విధంగా ఇవాళ కాంగ్రెస్ పాలన జరుగుతూ ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వరద బాధితులకు సహాయం చేయడానికి, వారిని పరామర్శించడానికి వెళ్ళిన బీఆర్ఎస్ నాయకుల పైన దాడి చేయడం, పైగా మళ్ళీ బీఆర్ఎస్ నాయకుల మీద కేసు పెట్టినటువంటి ఈ ప్రభుత్వ నైజాన్ని ఇవాళ ఖమ్మం జిల్లా ప్రజలు గమనించారు, రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఇవి చెల్లవు. ఇవి మీరు అధికారం ఉందని మీరు చేస్తుండొచ్చు, కానీ దానికి తగిన ప్రతిఫలం మీరు అనుభవించక తప్పదు. సరి అయిన సమయంలో ప్రజలు మీకు గుణపాఠం కూడా చెప్తారు. పటాన్చెరు బీఆర్ఎస్కి ఇన్ఛార్జ్ ఏమన్నా